హాయ్ అండి, ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే బ్రీఫింగ్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్రీఫింగ్స్ అంటే మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో బ్రీఫింగ్ అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ ఈ బ్రీఫింగ్ టాపిక్ మీద ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. గమనించవలసిన విషయం, ఇంపార్టెంట్ టాపిక్. మంచిగా శ్రద్ధగా వినండి. బ్రీఫింగ్స్ అనేవి హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో 2 టైప్స్ ఆఫ్ బ్రీఫింగ్స్ ఉంటాయి. ఒకటి బ్రీఫింగ్ ఏంటంటే బ్రీఫింగ్, రెండోది డీప్ బ్రీఫింగ్. బ్రీఫింగ్ యొక్క వ్యవధి ఏంటంటే ఎన్ని మినిట్స్ తీసుకోవాలంటే బ్రీఫింగ్ అనేది 15 మినిట్స్ తీసుకోవాలి. 15 మినిట్స్లో క్లోజ్ అయిపోవాలి బ్రీఫింగ్ అనేది. డీప్ బ్రీఫింగ్ అనేది 30 మినిట్స్ తీసుకోవాలి. డీప్గా 30 మినిట్స్ తీసుకోవాలి. అంటే 15 మినిట్స్ కంటే అబవ్, ఎక్కువగా 30 మినిట్స్ అనేది ముందులో, లోపల మనం 30 మినిట్స్ డీప్ బ్రీఫింగ్ అనేది 30 మినిట్స్ తీసుకోవాలి. బ్రీఫింగ్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ బ్రీఫింగ్ అనేది ఉదయం అంటే షిఫ్ట్ ప్రారంభంలో, అంటే షిఫ్ట్ యొక్క ప్రారంభ సమయంలో సూపర్వైజర్లు అండ్ మేనేజర్లు ఇద్దరు కలిసి తీసుకునే షిఫ్ట్ యొక్క ప్రారంభం దశలో తీసుకునే బ్రీఫింగ్ని తీసుకునే దాన్ని బ్రీఫింగ్ అని అంటారు. ఏంటిది బ్రీఫింగ్ అంటే ఏంటి? ఉదయం షిఫ్ట్ ప్రారంభం సమయంలో సూపర్వైజర్లు మరియు మేనేజర్లు తీసుకునే బ్రీఫింగ్ని బ్రీఫింగ్ అని అంటారు. ముఖ్యంగా ఈ బ్రీఫింగ్లో ఏం చర్చించుకుంటారంటే యాక్చువల్గా సాధారణ సమస్యలు, అంటే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఇందులో ఏవైనా సాధారణ సమస్యలు, ఏవైనా కొత్త ఆలోచనలు, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఈ సాధారణ సమస్యలు అనేది ఇందులో డిస్కస్ చేసుకుంటాం. అలాగే ఈరోజు కొత్తగా ఎవరైనా విఐపీలు, స్పెషల్ గెస్ట్లు ఎవరైనా వస్తున్నారా లేదా, అదేవిధంగా వస్తే ఏం చేయాలి, ఏ ప్రొసీజర్లో క్లీనింగ్ చేయాలి, ఎలా మనం మెయింటైన్ చేయాలి, ఎలా ఉండాలి అనేది ఈ షిఫ్ట్ ప్రారంభ సమయంలో ఈ బ్రీఫింగ్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అంటే బ్రీఫింగ్లో చాలా వస్తాయి, ఈ రిజిస్ట్రేషను అండ్ గ్రోమింగు, డ్యూటీ రోస్టర్స్ ఎంతమంది వచ్చారు ఏంటి అనేది అది బ్రీఫింగ్లో కొన్ని మాట్లాడుకోవచ్చు. గ్రోమింగ్ చెక్ చేయడం, మనకి చాలా పాయింట్స్ ఉంటాయి. బట్ మెయిన్గా సాధారణ విషయాలు, అలాగే విఐపి రాకపోకలు, ఇలాంటివన్నీ కూడా మనం బ్రీఫింగ్లో మనం ఉదయాన్నే తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? డీప్ బ్రీఫింగ్. ఈ డీప్ బ్రీఫింగ్ ముందు చెప్పాను, దీని యొక్క కాల పరిమితి 30 మినిట్స్ అండి. ఓకేనా? డీప్ బ్రీఫింగ్లో ఎవరు ఉంటారంటే ఈ కార్యనిర్వాహకులు ఎవరైతే నిర్వహిస్తారో, అలాగే మేనేజర్లు షిఫ్ట్ ఎండింగ్ సమయంలో, అంటే షిఫ్ట్ ఎండింగ్ సమయంలో జరిగే బ్రీఫింగ్ని డీప్ బ్రీఫింగ్ అంటారు. ఈ డీప్ బ్రీఫింగ్ అనేది 30 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు, 30 మినిట్స్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఈ డీప్ బ్రీఫింగ్లో ఏంటంటే ఈ షిఫ్ట్ యొక్క ఈ షిఫ్ట్లో ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ లేకపోతే ఏమైనా యొక్క సమస్యలు, కలిగే సమస్యల గురించి డీప్ బ్రీఫింగ్లో మనం చర్చించుకోవాలండి. అలాగే వర్క్ సంబంధించినటువంటి విషయాలు, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వర్క్ అనేది ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, ఏమైనా వర్క్లో ఇంకా వర్క్ ఇంకేమైనా మిగిలి ఉంటే నెక్స్ట్ షిఫ్ట్కి హ్యాండ్ ఓవర్ చేయడం. ఓకేనా? ఈ డీప్ బ్రీఫింగ్లో అనేవి ఇలాంటి విషయాలు అనేది జరుపుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. అలాగే అంటే ఇంకేమైనా వర్క్కి సంబంధించిన, పనికి సంబంధించినటువంటి కొత్త విషయాలు, తన నూతన ఆలోచనలు, అంటే హౌస్ కీపింగ్ సిబ్బంది నుండి కానీ సూపర్వైజర్ నుండి కానీ ఏమైనా చెప్పదలుచుకుంటే ఇలాంటివన్నీ కూడా ఈ డీప్ బ్రీఫింగ్లో అనేది డిస్కస్ చేసుకుంటారు. ఓకేనా? అలాగే మళ్ళీ ఈ డీప్ బ్రీఫింగ్లో నెక్స్ట్ ఇంకేంటంటే షిఫ్ట్ షెడ్యూల్ కూడా ఈ డీప్ బ్రీఫింగ్లో డిస్కస్ చేసుకోవాలి. అంటే రేపు మరుసటి రోజు ఎవరు, ఏ షిఫ్ట్లో ఎవరు వస్తున్నారు, ఎవరు రావాలి, ఏవైనా మార్పులు ఉంటే మార్పులు చేయడం షిఫ్ట్ షెడ్యూల్లో, ఇవన్నీ కూడా డీప్ బ్రీఫింగ్లో మనం డిస్కస్ చేస్తాం. ఇదండి బ్రీఫింగ్కి డీప్ బ్రీఫింగ్కి తేడా. సరేనా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.